హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ రోహిత్ కృష్ణ. ఈరోజు మనం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ చదువుకుందాం. మెడిసిన్ ఎస్సే. సో ఇది మనం డేవిడ్సన్, హ్యారిసన్స్లోంచి నేను ఒక నోట్స్ రాశాను. మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్కి రాయడానికి ట్రై చేస్తాను ఈ నోట్స్. మోస్ట్లీ ఈ నోట్స్ చదివితే మనకి మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం అయితే ఉండదు. సో స్టార్ట్ చేద్దాం లెక్చర్ ఇప్పుడు. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో మనకి ఏమేమి అడుగుతున్నాడంటే డెఫినేషన్ అడుగుతాడు, ఇటియోపాథోజెన్సిస్, క్లినికల్ ఫీచర్స్. యాక్చువల్లీ ఇక్కడ అడగలేదు, కానీ డయాగ్నోస్టిక్ క్రైటీరియా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో. అంతేకాకుండా ఇక్కడ ఇండికేషన్స్ కూడా అడుగుతున్నాడు. ఇది సెప్టెంబర్ 2024 పేపర్లో అడిగాడు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ డెఫినేషన్లో ముందు మనం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఇది ఒక ఫంక్షనల్ డిసార్డర్, అది ఫస్ట్ గుర్తుంచుకోండి. స్ట్రక్చరల్ చేంజెస్ అనే ఉండవు. నెక్స్ట్ దీనికి 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒకటి రికరెంట్ అబ్డామినల్ పెయిన్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ అబ్నార్మల్ డెఫికేషన్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్. యాబ్సెన్స్ ఆఫ్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్. సో ఇలాగే డెఫినేషన్ రాసేయాలి. ఇట్ ఈస్ ఎ ఫంక్షనల్ బౌల్ డిసార్డర్ విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై రికరెంట్ అబ్డామినల్ పెయిన్ అండ్ అబ్నార్మల్ డెఫికేషన్ అని చెప్పి రాయాలి. సో ఇది మనకి మోస్ట్ కామన్ జిఐటి కంప్లైంట్ అనమాట. అండ్ ఇది మోస్ట్లీ యంగ్ ఉమెన్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుద్ది, మెన్ కన్నా సరే. ఎన్ని రెట్లు 2 to 3 times మోర్ ఎఫెక్ట్ అవుద్ది అని చెప్పి మనకు 2 టెక్స్ట్ బుక్స్లోనే ఇచ్చాడు. అంతేకాకుండా సిమ్టమ్స్ విల్ అపియర్ బిఫోర్ 45 years ఆఫ్ ఏజ్ అని ఇచ్చాడు. ఫస్ట్లో నాకు దీని యొక్క ఇంపార్టెన్స్ అర్థం కాలేదు టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు, కానీ తర్వాత అర్థమైందనమాట. ఇది డిఫరెన్షియల్ డయాగ్నోస్కి హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో కామన్గా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మనం దాన్ని రూల్ అవుట్ చేయడం కోసమే మనం జనరల్గా 45 years ఏజ్ బిఫోర్ వస్తే వీటిని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో కన్సిడర్ చేస్తుంటాం. సో ఇది మనకి డెఫినేషన్, ఇంట్రడక్షన్ టు ద ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. నెక్స్ట్ ఇటియోపాథోఫిజియాలజీకి వెళ్దాం. సో ఇటియోపాథోఫిజియాలజీ దీంట్లో మనకి హ్యారిసన్స్లో చాలా ఎక్కువ ఇచ్చాడు, అండ్ అది కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, లేకపోతే నేను డేవిడ్సన్లో చెప్తున్నాను. ఏంటంటే మనకి 3 ఇచ్చాడు ఇటియోపాథోఫిజియాలజీలో. బిహేవియరల్ అండ్ సైకాలజికల్ ఫ్యాక్టర్స్ ఒకటి, 2 ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ ఒకటి, 3 ల్యూమినల్ ఫ్యాక్టర్స్ ఒకటి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫస్ట్ బిహేవియరల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్లో మనకి ఏమేమి కింద వస్తాయి మనకి, దీస్ ఆర్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ జిఐటి అనమాట. సో మనకి స్ట్రెస్ అనేది ఈ రూపంలో మేనిఫెస్ట్ అవుద్ది అనమాట. మనకి ఫస్ట్ ఒక సైకలాజికల్ స్ట్రెస్ కానీ లేదా ఎనీ సైకియాట్రిక్ ఇల్నెసెస్ కానీ ఉన్నప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తాయి. ఏంటి ఎగ్జాంపుల్స్ ఏంటి? యాంగ్జైటీ, డిప్రెషన్, సొమటైజేషన్ అంటే ఏంటంటే అది మనకి ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఫిజికల్ సిమ్టమ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ అయినప్పుడు మనం సొమటైజేషన్ అంటాం. మీకు ఇంగ్లీష్ డెఫినేషన్ కావాలంటే ప్రాసెస్ బై విచ్ సైకలాజికల్ డిస్ట్రెసెస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ బాడీ సిమ్టమ్స్, ఇది సొమటైజేషన్. న్యూరోసిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ మెంటల్ హెల్త్ కండిషన్ విచ్ కాజెస్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆఫ్ ఫియర్ అండ్ వరీ. దాంట్లో చాలా భయాందోళనలు ఎక్కువ ఉంటాయి అన్నమాట న్యూరోసిస్ కండిషన్లో. అండ్ ప్యానిక్ అటాక్స్. సో ఇవి మనకి ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ అనేవి మనకి మన జిఐటీలో కొన్ని ఆల్టరేషన్స్ చేస్తాయి. ఏం ఆల్టరేషన్స్ చేస్తాయి? విజువల్ పర్సెప్షన్లో ఆల్టరేషన్స్ చేస్తాయి, గ్యాస్ట్రిక్ మోటిలిటీలో ఆల్టరేషన్ అనేది జరుగుతుంది. ఈ విజువల్ పర్సెప్షన్ విజువల్ పర్సెప్షన్ యొక్క ఆల్టరేషన్ అంటే ఏమవుతుంది? ఇక్కడ దీనికి హైపర్ సెన్సిటివిటీ అనేది వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? పెయిన్ వస్తుందన్నమాట మనకి. గ్యాస్ట్రిక్ మోటిలిటీ ఆల్టరేషన్ వల్ల ఏమవుతుంది? అబ్నార్మల్ బౌల్స్ అనేది అవుతుందన్నమాట. సో ఇది మనకి బిహేవియరల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సో నెక్స్ట్ ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్. ఈ ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్లో మనకి సెరటోనినర్జిక్ డిజార్డర్ అంటాం. ఏంటి సెరటోనినర్జిక్ డిజార్డర్ అంటే సెరటోనిన్ యొక్క ఎఫెక్ట్ చేసేవి కానీ యాక్టివేట్ చేసే న్యూరాన్స్ కానీ
పాత్వేస్ కానీ రిసెప్టర్స్ కానీ. ఈ మూడింటిని మనం సెరటోనినర్జిక్ అంటాం. ఈ సెరటోనినర్జిక్లో ఇన్వాల్వ్ అయిన మనకు ఒక రిసెప్టర్ 5-HT రిసెప్టర్ అనేది మనకి ఎఫెక్ట్ అయినప్పుడు, అంటే దాని యొక్క అది ఎక్కువ కానీ తక్కువ కానీ అయినప్పుడు మనం ఈ బౌల్ డిజార్డర్స్ అనేది చూస్తాం. ఏంటి ఇప్పుడు ఎక్కువైతే ఏంటి, తక్కువైతే ఏంటి? ఎక్కువైతే మనం డయేరియా ప్రిడామినెంట్ ఐబిఎస్ అనేది చూస్తాం. ఇది యాక్చువల్లీ జనరల్గా చాలామంది సైంటిస్ట్స్ అదే అక్కడ డేవిడ్సన్ లెక్చర్ చాలామంది అబ్జర్వ్ చేశారని చెప్పి ఇచ్చాడు ఇక్కడ. సో ఈ 5-HT రిసెప్టర్ అనేది తక్కువైతే ఏమవుతుంది, కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్ ఐబిఎస్ వస్తుంది. సో ఐబిఎస్ 2 టైప్స్, డయేరియా ప్రిడామినెంట్, కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్. దీని గురించి కొంచెం డీటెయిల్గా క్లినికల్ ఫీచర్స్లో మనం చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ల్యూమినల్ ఫ్యాక్టర్స్. ల్యూమినల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? గట్ యొక్క ల్యూమెన్లో మనకి బ్యాక్టీరియల్ కంటెంట్స్ యొక్క ఆల్టరేషన్ రావడం వల్ల అవుతుందన్నమాట. ఈ ఆల్టరేషన్ ఎందుకు వస్తుంది? డైటరీ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది. మరి డైటరీ ఫ్యాక్టర్స్ అంటే అందరికీ వస్తాయా అంటే లేదు, అందరికీ రావు. ఎవరికైతే కొన్ని కెమికల్ ఫుడ్ ఇంటాలరెన్సెస్, పూర్ అబ్జార్ప్షన్స్ ఉన్నాయో వాళ్ళకే వస్తుంది. అంటే ఏ ఫుడ్స్? షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్స్, లాక్టోస్, ఫ్రక్టోజ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. మనకి ఇక్కడ మీకు మేనేజ్మెంట్లో చెప్తాను FODMAP అని. FODMAP ఫుడ్స్ని అవాయిడ్ చేయాలని చెప్తారనమాట. అవేంటో మనం మేనేజ్మెంట్లో చూద్దాం. ఇప్పుడు ఇవి తింటే ఏమవుతుంది? వీళ్ళకి కాలాన్లో ఫెర్మెంటేషన్ జరిగి గ్యాసెస్ ప్రొడ్యూస్ అయ్యి బ్లోటింగ్, పెయిన్, ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ల్యూమినల్ ఫ్యాక్టర్స్. ఒకసారి మీరు చదువుకోండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంటి క్లినికల్ ఫీచర్స్? క్లినికల్ ఫీచర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అబ్నార్మల్ డిస్కంఫర్ట్ అండ్ పెయిన్ రికరెంట్. మీకు చూడండి, ఈ 2 ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. అబ్డామినల్ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్, చేంజెస్ ఇన్ ద బౌల్ హ్యాబిట్స్. ఇప్పుడు దీంట్లో మనకి అబ్డామినల్ డిస్కంఫర్ట్ని మోస్ట్ కామన్ సిమ్టమ్ అంటాం. అదే బౌల్స్లో దాన్ని మోస్ట్ కన్సిస్టెంట్ ఫీచర్ అంటాం. ఎందుకని ఇది మోస్ట్ కామన్ అని ఎందుకు అంటామంటే ఎక్కువ పీపుల్ ఎక్స్ప్రెస్ అయ్యేది. కానీ ఇది మోస్ట్ కన్సిస్టెంట్ అని ఎందుకు అంటామంటే ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది అటాక్స్లో ఉంటుంది. చూడండి, మనం ఇక్కడ రికరెంట్ అన్నాం అంటే వస్తుంది పోతుంది. మీరు ఇప్పుడు డయాగ్నోస్టిక్ క్రైటీరియా చూస్తాం, నెలకి ఎన్నిసార్లు ఈ అబ్డామిన్ పెయిన్ వస్తే మనం ఈ ఐబిఎస్ కింద కన్సిడర్ చేస్తాం. కానీ కాన్స్టెంట్గా ఉండే ఫీచర్ మాత్రం మనకి చేంజెస్ ఇన్ ద బౌల్ ఫ్రీక్వెన్సీ. సో అందుకు మనం బౌల్ ఫ్రీక్వెన్సీ అండ్ నేచర్ ఆఫ్ స్టూల్ని కన్సిస్టెంట్ ఫీచర్ అంటాం, అండ్ అబ్డామిన్ పెయిన్ని కామన్ ఫీచర్ అని అంటాం. ఇప్పుడు ఇది ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది? మోడాలిటీస్ ఏంటంటే ఈటింగ్ ఎక్కువ బాగా ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ అవుతుంది, అండ్ ఎమిల్రేషన్ ఇప్పుడు పాసేజ్ ఆఫ్ స్టూల్ అండ్ ఫ్లాటస్. ఈ పెయిన్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది? క్రాంపింగ్ అండ్ కాలికీ టైప్ ఉంటుంది. నెక్స్ట్ అబ్డామినల్ బ్లోటింగ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫీచరే. నెక్స్ట్ కాన్స్టిపేషన్లో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, దాంతోపాటు ప్రాక్టాలజియా ఉంటుంది, అంటే రెక్టమ్ ఆర్ యానస్ పెయిన్ అనమాట. దీంట్లో పెల్లెటీ స్టూల్స్ ఉంటాయి. డయేరియాలో ఫ్రీక్వెంట్ లో కాలమ్స్. ఇది యాక్చువల్లీ మనం ఇంకా కింద చదువుతాము, సో అందుకే కాన్స్టిపేషన్ నుంచి డయేరియా గురించి చెప్పట్లేదు. సో నెక్స్ట్ ఇంకా 25% ఆఫ్ ద పేషెంట్స్లో మనకి డిస్పెప్సియా, హార్ట్ బర్న్ కానీ నాజియా, వామిటింగ్ కూడా చూస్తుంటాం అనమాట. అందుకే అదర్స్ కేటగిరీలోకి కన్సిడర్ చేశాను. ఇప్పుడు కాన్స్టిపేషన్ అనేమాట ఎప్పుడెప్పుడు ఉంటుంది? అట్లీస్ట్ కొన్ని డేస్ కాన్స్టిపేషన్ ఉంది. ఇగోండి చెప్తానని, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒకరికి కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్, కొంతమందికి డయేరియా ప్రిడామినెంట్ అనేది ఉండదు ఎగ్జాక్ట్గా. కొన్నిసార్లు కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్ వచ్చి కొన్ని రోజులు డయేరియా ప్రిడామినెంట్ అనేది రావచ్చు. సో మనం టైపు క్లియర్ కట్ డిస్టింక్టివ్గా ఉండవు, అండ్ దీన్ని ఎలా అయితే దీని కాజెస్ మల్టీఫాక్టోరియల్గా ఉంటాయో అలాగే దీని టైప్స్ కూడా డిస్టింక్టివ్గా ఉండవు అన్నమాట. సో ఏంటి? కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్, డయేరియా ప్రిడామినెంట్. సో దీంట్లో హార్డ్ స్టూల్స్గా ఉంటాయి అంతే, ఇంక దానికన్నా ఎక్కువ చెప్పలేం కాన్స్టిపేషన్. కానీ డయేరియాలో మనకి డిఫరెన్షియల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏంటేంటి అవి? డే టైం డయేరియా, నైట్ టైం డయేరియా వస్తే మనకి ఇది డిస్టింగ్విషింగ్ ఫీచర్ అనమాట. మనం ఐబిఎస్లో కన్సిడర్ చేయకూడదు నైట్ టైం డయేరియా వస్తే.
డే టైమ్ డయేరియాని మాత్రమే కన్సిడర్ చేయాలి. అండ్ స్మాల్ వాల్యూమ్స్ ఆఫ్ స్టూల్, కొంచెం కొంచెం స్టూల్ అవుతుంది, అది ఫ్రీక్వెంట్గా అవ్వచ్చు కానీ బట్ స్మాల్ వాల్యూమ్స్ అనేది అవుతుంది. ఇంకా మ్యూకస్ అనేది చాలా మ్యూకస్ రిచ్గా ఉంటాయి స్టూల్స్, అదొకటి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకా కామన్ అగ్రేషనల్ ఫ్యాక్టర్ ఇందాక కూడా చెప్పుకున్నాం, స్ట్రెస్ అండ్ ఈటింగ్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు డయాగ్నోస్టిక్ క్రైటీరియా, ఇక్కడ మనకి డేవిడ్సన్లో రోమ్ 3 క్రైటీరియా ఇచ్చారు. రోమ్ 4 క్రైటీరియా కూడా ఉంటుంది కానీ అది మనం ఎక్కువగా ఇండియా, బంగ్లాదేశ్ కంట్రీస్లో ఫాలో అవ్వం. సో మనం రోమ్ 3 క్రైటీరియానే చూద్దాం. సో దీంట్లో ఏంటంటే అట్లీస్ట్ 3 days per month అయినా కానీ మనకి అబ్డామినల్ పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ వస్తాయి, అది కూడా ఒక 3 months నుంచి వస్తుండాలి. వీటితో పాటు అంటే ఈ పెయిన్తో పాటు ఈ స్టూల్ ఎమిలరేషన్ ఉండాలి అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే అది కన్సిస్టెంట్ ఫీచర్, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. అబ్డామినల్ పెయిన్ అయినప్పటికీ కన్సిస్టెంట్ ఫీచర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్ అండ్ చేంజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద స్టూల్. సో ఇది రోమ్ 3 క్రైటీరియా, మనకి ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో. నెక్స్ట్ మేనేజ్మెంట్లో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి మనకి లైఫ్ స్టైల్ అండ్ డైట్ మోడిఫికేషన్ చేస్తే తగ్గిపోతుంది అనమాట. ఏంటంటే ఆ మోడిఫికేషన్స్ ఫోడ్ మ్యాప్ అంటాం మనం. ఫోడ్ మ్యాప్ అంటే ఫెర్మెంటబుల్ ఆలిగోసాచురేట్స్, డైసాచురేట్స్, మోనోసాచురేట్స్, పాలీసాచురేట్స్. సో ఈ ఫాడ్ మ్యాప్ని ఎందుకు కన్జ్యూమ్ చేయకూడదు, ఎందుకంటే మనకి ఇవి స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అవ్వవు. దానివల్ల కోరాన్లో ఏమవుతుందంటే ఈ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఫెర్మెంట్ అయ్యి గ్యాస్ ప్రొడక్షన్ అనేది చేస్తాయి. సో దీనివల్ల మనకి సిమ్టమ్స్ అనేవి అగ్రివేట్ అవుతాయి అన్నమాట. సో అందువల్ల మనం ఫాడ్ మ్యాప్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఈ ఫాడ్ మ్యాప్ ఫుడ్స్లో ఏమేమి ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, యాపిల్, హనీ, చెర్రీ, మిల్క్ ప్రొడక్ట్స్, లాక్టోజ్ హెవీ ఉన్నవి, నట్స్, సీరియల్స్, లెగ్యూమ్స్, బనానాస్, యాస్ప్రాగస్. సో ఇవన్నిటిని మనం అవాయిడ్ చేయాలన్నమాట. ఇది మనకి థియరీ వచ్చేసరికి అనమాట. మనకి ఇప్పుడు నెక్స్ట్ థెరప్యూటిక్స్ చూద్దాం. సో ఇప్పుడు థెరప్యూటిక్స్ చూద్దాం. యాక్చువల్లీ నేను ఇక్కడ మీకు ఎలెన్స్కీ నోట్ స్క్రీన్ షాట్స్ పెడతాను, బట్ స్టిల్ నేను కెంట్లోని ఎన్ఎం చౌదరిలో పాయింట్స్ కూడా కొన్ని చెప్తాను. ఏంటంటే ఫస్ట్ పాయింట్, దే విల్ హ్యావ్ ఎన్ ఇర్రెసిస్టిబుల్ డిజైర్ ఫర్ స్వీట్స్. చాలా ఎక్కువ డిజైర్ ఉంటుంది, బట్ స్టిల్ ఇట్ మేక్స్ దెమ్ సిక్. ఇది కెంట్లో ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆ షుగర్ క్రేవింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ కానీ అది వాళ్ళకి కంప్లైంట్స్ వస్తుంటాయి, డయేరియా అండ్ ఇలాంటి కంప్లైంట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ క్రేవింగ్ ఫర్ షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి బెల్చింగ్ అకంపెనీస్ మోస్ట్ ఆఫ్ ద గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంతేకాకుండా ఈ బెల్చింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కింద ఇస్తారు. బెల్చింగ్ అనేది ఈటింగ్ ఆఫ్టర్ వస్తుంది, దాంతోపాటు ఒక సెన్సేషన్, స్టమక్ వుడ్ బర్స్ట్ సెన్సేషన్ ఉంటుంది. ఈ బెల్చింగ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది, హార్డ్ టు ఎక్స్పెల్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ బెల్చింగ్ అంటే ఎరెక్టేషన్స్, తేనుపులు వచ్చినప్పుడు చాలా ఎనార్మస్ సౌండ్తో, గ్రేట్ వైలెన్స్తో వస్తుంది. ఈ అర్జెంటమ్ నైట్రికమ్ అనేది డిస్పెప్సియాకి చాలా ఇంపార్టెంట్ రెమెడీ అనమాట. ఎందుకంటే అది మనకి యాక్చువల్లీ ఇంపార్టెంట్ రెమెడీ అని చెప్పి థెరపీ ఎన్ఎం చౌదరి ఇస్తారు మనకి. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ ద థెరప్యూటిక్స్ ఆఫ్ డిస్పెప్సియా అని చెప్పి. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై గ్యాస్ట్రోడైనియా, పెయిన్ ఇన్ ద స్టమక్ అని చెప్పి ఇస్తారు మనకి ఎన్ఎం చౌదరిలో. అంతేకాకుండా నెక్స్ట్ మనం చూసుకునేసరికి డయేరియా లైక్ చాప్డ్ స్పినచ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గ్రీన్ స్టూల్స్ ఉంటాయి, గ్రాస్ గ్రీన్ స్టూల్స్, వీటిని మనం మెర్క్యూరియల్ స్టూల్స్ అని అంటాం. దీన్ని మనకి కెంట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఈ గ్రాస్ గ్రీన్ స్టూల్స్ని మెర్క్యూరియల్ స్టూల్స్ అంటాం. వీటిని 3 రెమెడీస్లో ఉంటాయి, మెర్క్యూరియస్, ఆర్స్, క్యామెల్లాలో కూడా ఉంటాయి. యాక్చువల్లీ కెంట్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. నేను ఒకప్పుడు రొటీనిస్ట్ లాగా ఈ 3 రెమెడీస్ ఇచ్చేవాడిని, ఒక కేసులో నాకు ఆ షుగర్ క్రేవింగ్ చూసి అర్జెంటమ్ నైట్రికమ్ ఇస్తే చాలా బాగా తగ్గిందని చెప్పి కెంట్లో ఇస్తారు. సో ఈ గ్రాస్ గ్రీన్ స్టూల్స్, గ్రీన్ ఆఫ్టర్ రిమైనింగ్ ఆన్ డైపర్, ఇది యాక్చువల్లీ మనకి రుబ్రిక్ కూడా ఉంటుంది, రెక్టమ్ స్టూల్ ఎల్లో, గ్రీన్ ఆఫ్టర్ స్టాండింగ్ అని చెప్పి ఇస్తారు. దాంట్లో కూడా 2 ఉంటాయి నాకు గుర్తున్నంత వరకు, అర్జెంటమ్ నైట్రికమ్, రూమెక్స్ ఉంటాయి అనుకుంటా. సో నెక్స్ట్ చూస్తే మనకి ఆఫ్టర్ ఈటింగ్ ఈ డయేరియా అగ్రివేషన్ అనేది ఉంటుంది.
సో డయేరియా యాజ్ సూన్ యాజ్ హీ డ్రింక్స్. సో ఇవి మనకి అర్జెంటమ్ నైట్రికంలో ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు అలోసాక్రటినా చూద్దాం. అలోసాక్రటినాలో వీళ్ళకి డయేరియాలోని వీళ్ళకి గ్రేట్ ఫుల్నెస్ ఉంటుంది ఆ స్టమక్లో. ఆ ఫుల్నెస్ వల్ల వాళ్ళు ఇమీడియట్గా స్టూల్కి పరిగెడుతుండాలి, మస్ట్ హరీ ఆఫ్టర్ ఈటింగ్ అండ్ డ్రింక్. సో వీళ్ళకి ఆ కంట్రోల్ ఉండదు స్పింక్టర్ మీద. సో అందువల్ల వీళ్ళకి వాంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఆ స్పింక్టర్ మీద కంట్రోల్ కావాలి వీళ్ళకి. సో నెక్స్ట్ డ్రైవింగ్ అవుట్ ఆఫ్ ద బెడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వీటికి సల్ఫర్లో అలాగే డయేరియా డ్రైవింగ్ అవుట్ ఆఫ్ బెడ్ ఉంటుంది. ఇంకా ఫ్లాటస్ పాస్ చేసినప్పుడు స్టూల్ కూడా పాస్ అయిపోద్దేమో అనే సెన్సేషన్ ఉంటుంది. అండ్ కాలిక్స్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్ లోవర్ పోర్షన్ ఆఫ్ ద అబ్డామిన్లో కాలిక్స్ ఉన్నప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్లాటస్ అఫెన్సివ్, బర్నింగ్, కోపియస్, మచ్ ఫ్లాటస్ విత్ స్మాల్ స్టూల్. ఇది ఒక పాయింట్ ఇచ్చారు ఎలెన్స్లో. ఇంతే కాకుండా ఇప్పుడు కెంట్లో ఒక పాయింట్ చాలా బాగుంటుంది, ఒకటి చెప్తాను చూడండి. ఏంటంటే చూడండి ఇక్కడ ఫుల్నెస్ అండ్ డిస్టెన్షన్ దగ్గర ఉంది కదా, అది పెర్హాప్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆఫ్ అబ్డామినల్ స్టేట్ ఈస్ ఫుల్నెస్, డిస్టెన్షన్ అండ్ రంబ్లింగ్. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ అబ్డామిన్ వుడ్ బర్స్ట్. The rumbling is so great that it can be heard by anyone in the room. It keeps on continuous gurgling. The stool gurgles with a noisy rumbling like water out of a bunghole. ఇది మోస్ట్ స్ట్రైకింగ్ ఫీచర్ అనమాట. మనకు ఆ ఫుల్నెస్, డిస్టెన్షన్, అబ్డామిన్ బర్స్ట్ అయిపోయే సెన్సేషన్. సో ఇది కూడా మనం నోట్ చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా కింద ఇంకిస్తాడు డయేరియా టైంలో గ్రేట్ వీక్నెస్ ఉంటుంది. మనం ఆఫ్ అండ్ వీ విల్ మిస్టేక్ ఇట్ విత్ పోడోఫిలం అని కూడా ఇస్తాడు. ఇది ఒకటి మంచి పాయింట్ అనమాట మనకి అలోసాక్రటినాలో. లాస్ట్ది గ్యాంబోజియా. ఈ గ్యాంబోజియా యొక్క యాక్షన్ అనేది ఎలిమెంటరీ ట్రాక్ట్కి మాత్రమే కన్ఫైన్ ఉంటుందని చెప్తారు. దీంట్లో డయేరియా అనేది క్రోటాన్టిక్కి సిమిలర్గా ఉంటుందంట. ఎందుకంటే ఇది కూడా క్రోటాన్టిక్లో లాగా సడన్ ఫోర్సిబుల్ ఎజెక్షన్ ఆఫ్ స్టూల్స్ లైక్ ఏ గన్ షాట్ అనేది ఉంటుంది అనమాట క్రోటాన్టిక్లో లాగా. ఇంకా జస్ట్ రిమైనింగ్ కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. గ్రేట్ ఇరిటబిలిటీ ఆఫ్ స్టమక్, బర్నింగ్, స్మార్టింగ్, డ్రైనెస్ ఆఫ్ థ్రోట్ అండ్ పెయిన్ ఇన్ ద స్టమక్ ఆఫ్టర్ ఫుడ్. సో ఇవన్నీ జనరల్ సిమ్టమ్స్. సో ఇదనమాట మనకి గ్యాంబోజియా, అలోసాక్రటినా, అర్జెంటమ్ నైట్రికమ్. దీంతో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అయిపోయింది.